హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఇంగ్లాండ్కి వెళ్ళే ఇండియా ఏ టీం సెలెక్షన్ చూసేసాం మనం. అసలు టెస్ట్ టీంలో ఎవరు ఉంటారు, ఏ టీంలో ఉన్న వాళ్ళు ఎవరెవరు టెస్ట్ టీంలోకి వస్తారు అనేది వీడియోలో చూద్దాం. క్యాప్టెన్ ఎవరు ఉంటారని కూడా చూద్దాం. క్యాప్టెన్ ఆఫ్ కోర్స్ నేను చెప్పాను ఇంతకుముందే, శుభ్మన్ గిల్ లైక్లీ క్యాండిడేట్ అని. బహుశా అతన్ని అనౌన్స్ చేస్తారు, ఇవాళ రేపు అనౌన్స్మెంట్ వస్తుంది. 23rd టెస్ట్ టీమ్ అనౌన్స్మెంట్ వస్తుందని అన్నారు, కానీ ముందే రావచ్చు. ఐపీఎల్ హంగామా స్టార్ట్ అవ్వగానే సందట్లో సడిమి అన్నట్టుగా టెస్ట్ టీమ్ ఇచ్చేస్తే మనం దాని మీద ఎక్కువ చర్చించకుండా ఐపీఎల్లో బిజీలో పడిపోతాం మనం, అంతే కదా. కెప్టెన్ పేరు కూడా అలాగే అనౌన్స్ చేస్తారు. రేపు సండే 2 డబుల్ హెడర్ ఉంది. రేపు కెప్టెన్ పేరు అనౌన్స్ చేస్తే ఆ మ్యాచ్ చూసి హడావిడిలో మనం ఎందుకు బుమ్రాకి ఇవ్వచ్చు కదా, పంత్కి ఇవ్వచ్చు కదా, కేఎల్ రాహుల్ ఇవన్నీ పేర్లు లేకుండా మనం శుభ్మన్ గిల్కి ఇచ్చినా మనం పెద్దగా ఫీల్ అయ్యే పరిస్థితి ఉండదు. అంటే శుభ్మన్ గిల్ ఇవ్వకూడదని కాదు, బట్ ఆల్మోస్ట్ అది సర్టన్ అయిపోయినట్టుగా ఉంది. ఎందుకంటే శుభ్మన్ గిల్ వెన్ ఈ ప్లేడ్ ఏ మ్యాచ్ ఇన్ ఢిల్లీ, గుజరాత్ టైటన్స్ మ్యాచ్ ఢిల్లీలో ఆడినప్పుడు ఈ హ్యాడ్ ఏ లాంగ్ మీటింగ్ విత్ గౌతమ్ గంభీర్. 3-4 గంటలు లంచ్కి వెళ్ళాడు గౌతమ్ గంభీర్ ఇంటికి. 4 గంటలు దే హ్యాడ్ ఏ లాంగ్ మీటింగ్ అని మనకు తెలిసింది. అలాగే ముంబైలో మ్యాచ్ ఆడినప్పుడు గుజరాత్ టైటన్స్ కూడా ఈ హ్యాడ్ ఏ మీటింగ్ విత్ చీఫ్ సెలెక్టర్ అజిత్ ఆగర్. సో ఇవన్నీ ఇండికేషన్స్ ఏం చెప్తున్నాయి మనకి, శుభ్మన్ గిల్ని నెక్స్ట్ వారసుడుగా తయారు చేస్తున్నారనే విషయంలో మనకు అర్థమవుతుంది. కానీ లాస్ట్లో మళ్ళీ ఏదో కొంతమంది వెళ్ళి బుమ్రా, ఎందుకంటే చాలామంది సీనియర్ ప్లేయర్స్ శుభ్మన్ గిల్ సీనియర్స్ అంటే మాజీ ప్లేయర్స్, శుభ్మన్ గిల్కి ఎందుకు బుమ్రాకి ఇవ్వాలి అలాంటి ఏదో మాటలు వినిపించినాయి. బట్ శుభ్మన్ గిల్ కెప్టెన్, పంత్ వైస్ కెప్టెన్, ఆల్మోస్ట్ అది డిసైడ్ అయిపోయినట్టుగా ఉంది. మరి మిగతా టీంలో ఎవరు ఉంటారు, ఎంతమంది ఉంటారు? ఇప్పుడు మనకి ఐసీసీ టోర్నమెంట్స్ అయితే ఇంత 16 మందే ఉండాలి లిమిట్ ఉంది. ఇక్కడ లేదు కదా, లాంగ్ సిరీస్, 5 మ్యాచ్ల సిరీస్. సో మనం ఎంతమందిని నేను తీసుకెళ్ళచ్చు, ఇంతమందిని తీసుకెళ్ళచ్చు. ఈవెన్ ఏ టూర్కి కూడా 20 మంది వెళ్తున్నారు. ఇక్కడ కూడా ఒక 20 మంది పేర్లు నేను ఇస్తాను. 20 మంది వెళ్తారని కదా, 20 మందిలో 18 మంది వెళ్తారు, బహుశా 16 అయితే వెళ్ళరు, 18 మంది వెళ్తారు. ఎందుకంటే ఎక్స్ట్రా బౌలర్స్ని పెట్టుకుంటారు. సో నేను ఒక టీం అనుకుంటున్నాను నేను. మరి చూడండి మీరు, దాంట్లో అది కరెక్ట్ కాకపోవచ్చు. మళ్ళీ ఏమైనా అప్డేట్స్ వస్తే మళ్ళీ మారుస్తాను. టీం కరెక్ట్గా పలానా టైంలో వస్తుందని చేసినప్పుడు. ఇప్పుడైతే నా దృష్టిలో అంటే మనకి ఏ టీం కూడా చూసిన తర్వాత అర్థమైంది, ఇండియా ఏ టీం చూసిన అర్థమైంది ఏంటంటే వీళ్ళు కంటెన్షన్లో ఉన్నారు, వీళ్ళు లేరని చెప్పి. ఇక్కడ ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ కావాలి కదా అని చెప్పి పుజారా, రహానే వైపు వెళ్ళే అవకాశం కూడా లేదు. మరి భువనేశ్వర్ కుమార్ ఏంటి, విహారీ ఏంటి అని కూడా మీరు కొంతమంది అంటారు. అక్కడి నుంచి వీ హ్యావ్ మూవ్డ్ ఆన్. మనం ఫ్రెష్గా వెళ్తారు, మళ్ళీ వెనక్కి వెళ్ళి పుజారాని, రహానేని తెచ్చుకునే పరిస్థితి. వాళ్ళేం డొమెస్టిక్లో కూడా బ్రహ్మాండంగా ఏమి ఈ ఇటీవల కాలంలో పర్ఫామ్ చేయలేదు. దే హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్, నో డౌట్, ఐ అగ్రీ. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ బోత్ దోస్ ప్లేయర్స్. కానీ ఇప్పుడు ఏంటంటే మనం కొత్త టీం తయారు చేసుకున్నాం. ఎలాగో విరాట్ కోహ్లీ, రోహిత్ కూడా లేరు కదా, కొత్త టీంని తయారు చేసుకున్నామని ఒక ఉద్దేశంతో ఉంటారు సెలెక్టర్స్. అది రైటో కాదో నాకు తెలీదు. మొత్తం మీద కొత్త వాళ్ళ విషయంతోనే వెళ్తారు, కొత్త వాళ్ళని ట్రై చేస్తారు అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇది కొత్త డబ్ల్యూటీసీ సైకిల్లో మొత్తం అందరికీ కొత్తగా ఫ్రెష్గా స్టార్ట్ చేసే ఒక ప్రయత్నం చేస్తున్నారు. సో ఓపెనర్లు ఎవరు ఉంటారు? కేఎల్ రాహుల్ ఓపెనర్గానే ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ లేదు నేను ఓపెనర్ కాదు, నేను మిడిల్ ఆర్డర్లో పంపిస్తాం, సాయి సుదర్శన్ ఓపెన్ చేస్తామంటే ఎన్నిసార్లు అతని పొజిషన్ మారుస్తారు? హెస్ డన్ వెల్ ఇన్ ఆస్ట్రేలియా, బ్రహ్మాండంగా ఆడని అనను, మొదట్లో ఆడినంత. బట్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్కి కావాల్సిన మంచి టెక్నికల్ సౌండ్ టెక్నిక్ అండ్ టెంపర్మెంట్ ఉన్న ప్లేయర్ కాబట్టి ఐ థింక్ కంటిన్యూ అవుతాడు. యశస్వి జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్ వీళ్ళిద్దరు ఓపెనర్స్. థర్డ్ ఓపెనర్గా అభిమన్యు ఈశ్వరన్, హూ స్కోర్డ్ టన్స్ ఆఫ్ రన్స్ ఇన్ డొమెస్టిక్ క్రికెట్, అతను ఉంటాడని అనుకుంటున్నాను. సో వీళ్ళు ముగ్గురు ఓపెనర్స్. థర్డ్ ఓపెనర్ విల్ బి అభిమన్యు ఈశ్వరన్. మిడిల్ ఆర్డర్లో కోర్స్ కెప్టెన్గా కాబోతున్న శుభ్మన్ గిల్తో పాటు సాయి సుదర్శన్ ఖచ్చితంగా ఉంటాడు. సాయి సుదర్శన్ ఇప్పుడు మంచి హాట్ ప్రాపర్టీ మనకి. కరుణ్ నాయర్, అతని రీఎంట్రీ ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే అతని 2 సంవత్సరాలు కౌంటీ క్రికెట్ ఆడాడు, అతనికి 50 యావరేజ్ ఉంది కౌంటీ క్రికెట్లో. సో ఇంగ్లాండ్ కండిషన్స్లో అతనికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కరుణ్ నాయర్. సర్ఫరాజ్ ఖాన్ కూడా ఉండొచ్చు, రజత్ పటీదార్ కూడా ఉండొచ్చు. వీళ్ళిద్దరి విషయంలో ఖచ్చితంగా నేను చెప్పలేను, కానీ మనకేంటి ఎక్స్ట్రా బ్యాట్స్మెన్గా సర్ఫరాజ్ ఖాన్ ఈ టూర్డ్ ఆస్ట్రేలియా ఆల్సో. సర్ఫరాజ్ ఖాన్ ఉంటాడు, రజత్ పటీదార్ కూడా అవకాశం ఉందని అనుకుంటున్నాను నేను. సో వీళ్ళు మన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. వికెట్ కీపర్స్ నో బ్రైనర్, రిషబ్ పంత్ అండ్ ధ్రువ్ జురెల్ ఇద్దరు వికెట్ కీపర్స్గా ఉంటారు. ధ్రువ్ జురెల్ కెన్ బ్యాట్ యాజ్ ఎ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ ఆల్సో. ఆల్రౌండర్స్ రవీంద్ర జడేజా, అది అతని ప్లేస్ పక్క. నితీష్ కుమార్ రెడ్డి కూడా పక్క.
వాషింగ్టన్ సుందర్ ఉంటాడా లేదా అక్షర్ పటేల్ గారు? అక్షర్ పటేల్ ఏంటంటే మీరు చూడండి, అక్షర్ పటేల్ హ్యాస్ నాట్ ప్లేడ్ ఎ టెస్ట్ మ్యాచ్ అవుట్ సైడ్ సబ్ కాంటినెంట్. ఇంకా గట్టిగా మాట్లాడంటే అతను 14 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. దాంట్లో 12 టెస్ట్ మ్యాచ్లు ఇండియాలో ఆడాడు, 2 టెస్ట్ మ్యాచ్లు బంగ్లాదేశ్లో ఆడాడు. అంటే టర్నింగ్ ట్రాక్స్ మీద అతన్ని మనం మామూలుగా సెలెక్ట్ చేస్తాం. బయట ఎక్కడైతే స్పిన్కి అంత అనుకూలించదో అతని టెస్ట్ మ్యాచ్ అంటే అతని బౌలింగ్, అతని డాట్స్ టైప్ ఆఫ్ బౌలింగ్ ఇన్ వైట్ బాల్ క్రికెట్ బాగానే ఉంటుంది, కానీ రెడ్ బాల్ క్రికెట్లో మరి అతను బ్యాటింగ్ బాగా చేస్తాడు కదా, చాలా బాగా చేస్తాడు. అంతకుముందు ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో కూడా చాలా బాగా మంచి బ్యాటింగ్ చేశాడు గతంలో. ఓకే, ఐ డు అగ్రీ, అతను ఈజ్ ఎ గుడ్ బ్యాట్స్మెన్ అని నా విషయంలో నాకు. కానీ ఏంటంటే అవుట్ సైడ్ ఇండియా అతన్ని అంటే ప్యూర్ బ్యాట్స్మెన్గా మనం అతను అనుకుంటే తప్ప. సో అక్షర్ బదులు వాషింగ్టన్ సుందర్ ఏంటంటే జడేజా ఆడతాడు మోస్ట్ ఆఫ్ ది మ్యాచెస్ జడేజా విల్ ప్లే. వాషింగ్టన్ సుందర్ ఏంటంటే ఒక బ్యాకప్గా ఉంటాడు. ఆఫ్ స్పిన్నర్ కూడా కావాలి మనకి, ఎందుకంటే అక్కడ బెన్ టకెట్ అండ్ బెన్ స్టోక్స్, బోత్ బెన్ స్క్వైర్, వీళ్ళిద్దరు కూడా చాలా డేంజర్ ప్లేయర్స్ ఇంగ్లాండ్ టీంలో. ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్. సో సమ్ టైమ్స్ వీ మైట్ ఫీల్ ది నీడ్ టు హ్యావ్ ఎ ఆఫ్ స్పిన్నర్ అగేన్స్ట్ లెఫ్ట్ హ్యాండర్స్. సో వాషింగ్టన్ సుందర్ పెద్దగా గొప్పగా పర్ఫామ్ చేయలేదు ఆస్ట్రేలియా టూర్లో, అంతమంది ఇండియాలో బాగా ఆడాడు. సో వాషింగ్టన్ సుందర్ ఉండే అవకాశం, బట్ వాషింగ్టన్ / అక్షర్ అనుకోండి పని, అది ఆల్రౌండర్స్, ముగ్గురు ఆల్రౌండర్, ఒక సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్, ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ నేను చెప్పాను. ఫాస్ట్ బౌలర్స్లో బుమ్రా, ఆఫ్ కోర్స్ బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, ఆకాష్దీప్, శార్దుల్ ఠాకూర్, ఖలీల్ అని ఎందుకంటే హర్షదీప్ని వాళ్ళు కన్సిడర్ చేసినట్టు లేదు రెడ్ బాల్కి. ఖలీల్నే మనకి ఇండియా ఏ టీంలో కూడా పెట్టారు. హర్షదీప్ వాళ్ళ రాడార్లో ఉండుంటే హర్షదీప్ని ఇండియా ఏ టీంకి పంపించుండేవారు, పంపలేదు కాబట్టి ఖలీల్ ఒక్కడే కంటెన్షన్లో ఉంటాడు. శార్దుల్ ఠాకూర్ ఖచ్చితంగా ఉంటాడు అనుకుంటున్నాను, ఎందుకంటే అతను బ్యాటింగ్ కూడా బాగా చేయగలడు కాబట్టి ఇంగ్లాండ్ కండిషన్స్లో టెస్ట్ మ్యాచ్లు ఆడి మంచి పర్ఫామ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది అతనికి. అతను మళ్ళీ కంబ్యాక్ అవుతాడు. అతను బ్యాటింగ్లో మీకు డెప్త్ ఇస్తాడు. నెంబర్ 8లో కనుక అతను ఆడితే, 4 ఫాస్ట్ బౌలర్తో మనం వెళ్తున్నప్పుడు నెంబర్ 8లో అతను ఉంటే మీకు ఆ బ్యాటింగ్లో డెప్త్ ఇస్తాడు. సో అందుకని శార్దుల్ ఉండే అవకాశం. ఆకాష్దీప్ కూడా ఉంటాడు, హర్షిత్ రాణా ఉంటాడు, ప్రసిద్ధ్ కృష్ణ ఉంటాడు, సిరాజ్ ఉంటాడు, బుమ్రా ఉంటాడు. మిస్సింగ్ నేమ్ ఏంటంటే షమి ఉండకపోవచ్చు, ఎందుకంటే అతను ఫిట్నెస్ సరిగ్గా లేదని చెప్పి లాంగ్ సిరీస్ అతను రిథంలో లేడు, ఫిట్గా లేడు అని చెప్పి మనకు ఆల్రెడీ ఒక లీక్ వచ్చింది, అతను ఉండకపోవచ్చు. సో నేను ఇచ్చిన 20 పేర్లు, ఇవి కాకుండా ఇంక ఎన్నో పేర్లు మీ దృష్టిలో ఉంటే అవి మీరు చెప్పండి. మన ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్ అని ఉంటుంది, దాంట్లో నేను పోల్ పెట్టాను, ఎవరు కెప్టెన్గా ఉంటే బాగుంటుంది. 4 పేర్లు ఇచ్చాను. శుభ్మన్ గిల్, బుమ్రా, కేఎల్ రాహుల్, పంత్. ఈ 4 పేర్లు ఇస్తే బుమ్రా ఎంత 17,000కు పైగా పార్టిసిపేట్ చేశారు. చాలామంది పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నారు. శుభ్మన్ గిల్కి 29% వచ్చింది, బుమ్రాకి అందరికంటే ఎక్కువ 34 వచ్చింది. తర్వాత కేఎల్ రాహుల్కి 26, పంత్కి జస్ట్ 10%. సో పంత్ గురించి ఎందుకు అంత తక్కువ వచ్చిందో నాకు అర్థం కాలేదు. పంత్ ఫ్యాన్స్ నా మీద ఆగ్రహంగా ఉన్నారు, పంత్ క్యాప్టెన్సీ లేడు, గిల్ అంటావేంటి నువ్వు అని చెప్పి కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ అది పంత్కి అసలు ఎవరు కూడా ప్రిఫర్ చేయట్లేదు. ఇదే కాదు, మన పోల్లోనే కాదు, స్పోర్ట్స్ తక్కువ దేంట్లో నేను ఒక వీడియో చూశాను, వాళ్ళు కూడా ఒక ఇట్లానే పోల్ కండక్ట్ చేస్తే దాంట్లో కూడా ఇలాంటి పర్సంటేజ్లు వచ్చాయి. బుమ్రాకి హైయెస్ట్ వచ్చినాయి, నెక్స్ట్ గిల్కి వచ్చింది, తర్వాత రాహుల్, తర్వాత మనకి పంత్కి వచ్చింది. సిమిలర్ ఓటింగ్ ప్యాటర్న్. సో మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరి దృష్టి అదే ఉంది. కానీ సెలెక్టర్స్ మాత్రం గిల్ అనుకుంటున్నారు. గిల్ ఈజ్ నాట్ ఎ సర్టెనిటీ ఇన్ ద టీమ్. మనకు తెలుసు, ఆస్ట్రేలియా టూర్లో కూడా ఒక మ్యాచ్కి అతను పక్కన పెట్టారు. అతను టెస్ట్ ఫామ్ యావరేజ్ 35 లోపలే ఉంది. ఇంగ్లాండ్లో అతను యావరేజ్ మరీ దారుణంగా ఉంది. అయినా సరే, అంటే ఇంగ్లాండ్ ఆడి 3 టెస్ట్ మ్యాచ్లు, శాంపుల్ సైజ్ వెరీ వెరీ స్మాల్, బట్ స్టిల్ శుభ్మన్ గిల్ వైపు మనం మొక్కు చూపుతున్నాం. కానీ మనందరం కూడా, మనం కాదు, సెలెక్టర్స్ మొక్కు చూపుతున్నారు, కానీ పాపులర్ ఒపీనియన్ డిఫరెంట్గా ఉంది. బట్ పాపులర్ చాయిస్ మీద జరగవు కదా, ఒపీనియన్ పోల్ పెట్టి సెలెక్ట్ చేయరు కదా సెలెక్టర్స్. సో అది పరిస్థితి. మీరు ఏమైనా పేర్లు మిస్ అయ్యండి, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్ పేర్లు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. శ్రేయస్ అయ్యర్ ఉండడా? శ్రేయస్ అయ్యర్ ఈజ్ అన్ ఎమోషనల్ చాయిస్ నన్ను అడిగితే, ఎందుకంటే అతను ఇటీవల కాలంలో అతను కండిషన్లో లేడు. మళ్ళీ బహుశా ఈ సీజన్లో కూడా బాగా ఆడితే, డొమెస్టిక్ బాగా ఆడితే అప్పుడు మళ్ళీ కండిషన్లోకి వస్తాడు. ఇప్పటికిప్పుడు అతను సడన్గా ఈజ్ ఇన్ వెరీ గుడ్ ఫామ్ అని ఒప్పుకుంటాను, కానీ ఇప్పుడు అర్జెంటుగా వస్తాడని నేను అనుకోను. సో శ్రేయస్ అయ్యర్, అలాగే రుతురాజ్ గైక్వాడ్ ఇంజరీ నుంచి వస్తున్నాడు. అతను అఫ్కోర్స్ ఏ టీంలో ఉన్నాడు, సరే పటిదార్ / రుతురాజ్ అనుకోండి,
అది అది కూడా పాసిబిలిటీ ఉంటుంది. బట్ ప్రస్తుతానికైతే వాళ్ళిద్దరూ ఉండే అవకాశాలు నాకైతే కనపట్లేదు. నేనైతే ఇచ్చాను ఈ రకంగా అనుకుంటున్నాం మనం. ఇదే కావచ్చు, ఇంకా ఏవైనా వేరే పేర్లు షమి రావచ్చు, వేరే పేర్లు కూడా రావచ్చు. కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉండొచ్చు. సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉండవు అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ టీం చూసిన తర్వాత మనకు అర్థమైందంటే ఎవరైతే ఫ్రింజ్లో ఉన్నారో వాళ్ళందరూ ఏ టీంలో పెట్టారు. ఎవరైతే పక్కాగా మనం ఏ టీంలో చూడాల్సిన అవసరం లేదనుకున్న వాళ్ళందరూ మనకి కొన్ని పేర్లు ఉన్నాయి. సో ఇంత మించి ఉంటుందా? మీరు చెప్పండి కామెంట్స్లో. ఏమైనా పేర్లు మిస్ అయినాయా లేకపోతే ఏంటో.